నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. జూన్ నెల వచ్చేసింది. ఇంకా స్కూళ్ళు కాలేజీలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా టిఫిన్లని బాక్స్లని హడావిడిగా ఉంటారండి అమ్మలందరూ. వాళ్ళ కోసం నేను ఈ రోజు 2-in-1 పిండిని తీసుకొచ్చాను. ఈ పిండితో మనం దోశలు వేసుకోవచ్చు, అలాగే మెత్తటి ఇడ్లీలను కూడా చేసుకోవచ్చు. ఈ పిండిని గనక కాస్త ఎక్కువ మోతాదులో రుబ్బి పెట్టుకున్నామంటే ఒక 4-5 రోజులు హడావిడి లేకుండా టిఫిన్ రెడీ చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడే ఈ పిండి రెసిపీని ఈ రోజు మనం చూసేద్దాము. ఈ పిండి రుబ్బుకోవడం కోసం మనకు ముఖ్యంగా కావాల్సింది ఇడ్లీ బియ్యం అండి. ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్ లో అయినా ఈజీగా దొరుకుతాయి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మినపప్పుని కొలిచి వేసుకోండి. ఇప్పుడు అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసుల దాకా ఈ ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. ఒక గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసుల బియ్యం సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇడ్లీలు మనకి మెత్తగా రావడం కోసం నేను ఇందులో ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం వేస్తున్నాను. సగ్గుబియ్యం వేయడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మంచినీళ్లు పోసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోండి. ఒక 3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసి ఈ పప్పుల్ని మనం కనీసం ఒక 5 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఇవి మూత పెట్టేసి పక్కన పెట్టి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఒక 1/2 కప్పు అటుకుల్ని తీసుకుందాం. సన్నటుకులైనా పర్లేదు, లావటుకులైనా కూడా పర్లేదండి. వాటిని కూడా నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో కూడా తగినన్ని నీళ్లు పోసి ఈ అటుకుల్ని కూడా మనం పక్కన నానబెట్టేసుకుందాము. ఈ పిండిలో అటుకులు వేసి రుబ్బడం వలన మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ అటుకుల్ని పప్పుల్ని కూడా దాదాపు ఒక 5 గంటల పాటు మంచిగా నానేద్దాము. చూడండి, ఒక 5 గంటల తర్వాత నేను మీకు పప్పుల్ని చూపిస్తున్నాను. పప్పులు అలాగే సగ్గుబియ్యం కూడా మంచిగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులోనే నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్లోకి మనం అటుకులు అలాగే ఈ పప్పుల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ పిండిలో ఎక్కువగా నీళ్లు పోయకూడదండి. తగినన్ని నీళ్లు మాత్రమే పోసి పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. మనం ఈ పిండిని ఇడ్లీలకి దోశలకి కూడా వాడుతున్నాం కాబట్టి పిండి చూడండి ఇలా గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండినంతా కూడా మనం ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు ఇదే విధంగా మిగతా పప్పులన్నిటిని కూడా రుబ్బుకోవాలి. మీరు మిక్సీ జార్ని ఒక్కసారి తిప్పేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పండి, లేకపోతే పిండి వేడెక్కిపోతుంది. అలా కాకుండా మధ్య మధ్యలో 1-2 సార్లు ఆపుకొని తిప్పుకున్నారంటే మనకు పిండి రెడీ అయిపోతుంది. ఇలా పిండి అంతా రుబ్బేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్ళు పోసుకొని అదంతా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళని కూడా ఇందులో పోసేసి మూత పెట్టి ఈ గిన్నెకి కింద ఒక ప్లేట్ ని పెట్టుకొని పైన మూత పెట్టేసి రాత్రంతా ఈ పిండిని మనం పులియబెడదాము. చూడండి, నేను మీకు మరునాడు పొద్దున చూపిస్తున్నాను. పిండి అంతా కూడా చక్కగా పులిసింది. అలాగే పిండి మనకి ఎక్కడ కూడా పొంగలేదు కింద. కొంతమంది నీళ్లు ఎక్కువగా పోసేస్తుంటారండి. అలా నీళ్లు ఎక్కువ పోయడం వలన పిండి బాగా పులిసి పొంగిపోయి కిందంతా పడిపోతుంది. అలా పడిపోకుండా ఉండడం కోసం మనం ఇందులో నీళ్ళు చాలా తక్కువ మోతాదులో పోసాము. అయినా కూడా మనకి బ్యాటర్ సరిగ్గా సరిపోయింది. ఈ పిండితోటి ఇప్పుడు మనం దోశలు వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువగా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. మీ రుచికి సరిపడా ఉప్పుని ఇందులో వేసుకొని ఈ పిండిని బాగా కలపండి. ఇప్పుడు ఈ పిండితో నేను మీకు ఇడ్లీలు అలాగే దోశలు కూడా వేసి చూపిస్తాను. ఈ పిండిలో మనం వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదండి. మనం వంట సోడా వేయకపోయినా కూడా ఇడ్లీలు మెత్తగా అలాగే పొంగుతూ కూడా వస్తాయి. ముందుగా ఇడ్లీలు వేసుకోవడం కోసం ఇలా ఇడ్లీ రేగులకి నూనె గాని నెయ్యి గాని రాసేసి ఈ పిండిని మీ తగినంత మోతాదులో వేసుకోండి. మీకు ఇడ్లీలు పెద్దగా కావాలనుకుంటే ఎక్కువ పిండి వేసుకోండి, లేదా చిన్న చిన్న ఇడ్లీలు కావాలనుకుంటే తక్కువ మోతాదులో వేసుకోండి. స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో ఇలా నీళ్లు పోసుకొని పెట్టుకున్నామంటే అవి వేడెక్కుతాయి. అవి వేడవ్వగానే మనం ఇడ్లీ రేకులు ఇందులో పెట్టేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో ఈ ఇడ్లీల్ని ఉడకనిద్దాము. చూడండి, ఒక 10-15 నిమిషాలు ఉడకనిచ్చామంటే మనకి ఇడ్లీలు తయారవుతాయి. మీకు కనిపిస్తుంది కదా ఇడ్లీలు ఎంత చక్కగా పొంగాయో, అలాగే ఉడికాయి కూడా. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఇడ్లీని తీసేయకుండా ఒక 10 నిమిషాలు ఈ ఇడ్లీ పాత్రని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు స్టవ్ పైన మనం పెనం పెట్టుకొని దాన్ని బాగా వేడి చేసి నీళ్లు చల్లి ఒకసారి టిష్యూ పేపర్ తో కానీ ఏదైనా మెత్తటి గుడ్డతో కానీ తుడవండి. ఇలా తుడుచుకున్నామంటే మన పెనం దోశలు వేయడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు గరిటతో పిండి వేసి ఇలా చక్కగా దోశల్ని వేసుకోండి. మీ పెనం సైజుని బట్టి మీరు దోశలు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం చిన్నగానే వేస్తున్నానండి, అలాగే పల్చగా కూడా వేస్తున్నాను.
ఈ పిండితోటి దోశలు మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయండి. అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. మీకు చూస్తేనే తెలుస్తుంది కదా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. మనం పప్పులు నానబెట్టుకునేటప్పుడు ప్రత్యేకంగా ఇందులో శనగపప్పు గాని మెంతులు గాని ఏవి వేయలేదండి. అయినా కూడా దోశలు మనకి ఎంత కలర్ఫుల్ గా వచ్చాయో చూసారు కదా. అదే కనుక మనం మినపప్పుతో రేషన్ బియ్యం గాని నానబెట్టామంటే మనకి ఇంత కలర్ఫుల్ గా దోశలు రావండి. అలాగే క్రిస్పీగా కూడా రావు, చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. మనం తీసుకునే ఇడ్లీ బియ్యం తోటి ఇడ్లీలు వేసుకోవచ్చు, అలాగే ఇలాగే క్రిస్పీ దోశలు కూడా వేసుకోవచ్చు. ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఇడ్లీలు కావాలంటారు, అలాగే ఒకళ్ళు దోశలు కావాలంటారు. కాబట్టి మీరు ఒకే పిండితోటి ఇడ్లీలు వేసుకోవచ్చు, అలాగే దోశలు కూడా వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత ఇడ్లీ రేకుల్ని బయటికి తీసి దానిపైన కొంచెం నీళ్లు చల్లి ఇలా మనం మెత్తటి ఇడ్లీలు కూడా బయటికి తీసుకోవచ్చు. చూడండి, మీకు చూపిస్తున్నాను ఇడ్లీలు ఎంత మెత్తగా వచ్చాయో. మీకు చూస్తేనే అర్థం అవుతుంది కదా ఇడ్లీలు ఎంత మెత్తగా ఉన్నాయని. అలాగే మీకు తుంపి కూడా చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా ఉన్నాయో ఇడ్లీలు. ఈ ఇడ్లీ దోశల్లోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. ఇలా ప్లేట్ లో వేడి వేడి ఇడ్లీలు పెట్టుకొని పైనుంచి నెయ్యి వేసుకొని కారపొడి గాని కొబ్బరి చట్నీతో తిన్నామంటే సూపర్ గా ఉంటుందండి. ఈ పిండితోటి మీరు పొంగనాలు వేసుకోవచ్చు, సెట్ దోశ వేసుకోవచ్చు, అలాగే పునుగులు కూడా వేసుకోవచ్చు. ఇంట్లో నలుగురున్న వాళ్ళకి ఈ పిండి చాలా ఉపయోగపడుతుందండి. ఒక్కసారి గనక ఎక్కువ మోతాదులో ఈ పిండి రుబ్బుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే వారం రోజుల దాకా మీరు రకరకాల టిఫిన్స్ వేసుకోవచ్చు. పిండి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే మొదటి రోజు మీరు పిండి వాడుకున్న తర్వాత అందులోకి ఒక పచ్చి కొబ్బరి ముక్కను వేయండి. పచ్చి కొబ్బరి ముక్క వేయడం వల్ల పిండి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. నేను చేసి చూపించిన ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుందంటే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.